జరుగుతుంది. మరి తదుపరి విజయశంకర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా విద్యా ప్రగతి నివేదికను సమర్పించాల్సిందిగా కోరుతాము. ఎంత రుచికర వారి యొక్క శ్రమని ప్రతిఫల రూపంలో ఈ త్వమసి శరణ్య త్రిభువన ధన్య త్వమసి శరణ్య Boys High School. We always got first place in district in SSC results. పాఠశాలకు వివిధ రూపాల్లో అందించి పాఠశాల అభివృద్ధికి అత్యధిక కృషి చేసిన సగౌరవంగా అందుతున్న ఉపాధ్యాయ దినోత్సవ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కానుక కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అవార్డీస్. తదుపరి సుధా గడిచిన 30 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత, ఇన్స్పైర్ స్టేట్ లెవెల్ వరకు NLMS లో స్కాలర్షిప్లు సాధించడం, నాడు నేడు పేజీలో పాఠశాల విద్యకు కూడా గ్రేట్ హెడ్ మాస్టర్ అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కొవ్వూరు. Increasing enrollment is his always objective. School development is his passion and public 24 years service. School development is his head target. NMMS scholarship is their objective. అహరహం కృషి చేస్తూ నిరంతర నిర్విరామ కృషితోటి మంచి కార్యక్రమాన్ని ఎల్లవేళ నిర్వహించేటువంటి గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక నుంచి చాలా ఎక్కువగా అందరం కూడా ఉపన్యాసాల ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా నాకు ఒక హాస్యస్ఫూరమైనటువంటి మాట గుర్తొచ్చింది. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన ఆపరాన్ని అంటే ఆపుతారండి, గంట కొట్టండి, గంట కొడితే ఆపుతారండి టీచర్, గంట కొట్టిన ఆపేవాడు రాజకీయ. ఇది సరదాగా నాకు జ్ఞాపకం వచ్చినటువంటి మాట. చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ప్రతి వారు కూడా తమ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి గురువు అనేటువంటి మాటలో రెండో మాటకి తావలేదు. ప్రతి ఒక్కరు కూడా మాతృదేవోభవ పితృదేవోభవతో పాటు గురుదేవోభవ అనేటువంటి మాటని మనం ఎల్లవేళ చెప్పుకుంటాం. నాకు కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నాకు ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పెద్ద అనుభవాలు చెప్పినటువంటి మాట్లాడినప్పుడు వారి వ్యక్తిగత జీవితాల్లో గురువు యొక్క గొప్పతనాన్ని వారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నా స్వీయ అనుభవం. నేను చిన్నప్పుడు ప్రాథమిక విద్య చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నాకు మా గురువు గారు నేర్పినటువంటి మొట్టమొదటి పద్యం, తల్లి నిన్ను తలచి పుస్తకం చేయడం వచ్చింది, నేను నా ఎల్లమోదున నిలిచి దుర్మణముగా నిలిపి నాలుగు వాక్కులను సంప్రీతిని జగన్మోహని పుల్లాజ్బాకి సరస్వతి భగవతి భూమి నిర్మాణ అనేటువంటి పద్యాన్ని నాకు నేర్పినప్పుడు ఇంత తప్పుడు చిందులో అది తర్వాత కాలంలో ఎలా అన్వయించుకున్నానంటే ఆ రోజున ఆ పద్యాన్ని వంట పట్టించుకుని కేవలం చదవడం మాత్రమే కాకుండా దాని ప్రతిపదార్థాన్ని తెలియజేసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకున్నారు కనుకే తర్వాతి కాలంలో రాజకీయాల్లో ఒక వక్తగా మంచి పేరు తెచ్చుకోగలిగాను.
ప్రయత్నించే మాటను కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి మీ అందరికీ మనం చేసేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా గురువుల యొక్క ప్రాముఖ్యతని పెంపొందించే విధంగా విద్యార్థులు కూడా ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా మీకు ఇందాక చెప్తా ఉన్నాను, మన నేషనల్ ఎస్పీ గారు సుబ్బరాజ్ గారు చెప్పినప్పుడు ఆయన కొంచెం పనిష్మెంట్ ఇచ్చి చదువు నేర్పించారనేటువంటి మాట చెప్పారు. ఆయన చెప్పిన పనిష్మెంట్ కంటే కూడా పెద్ద పనిష్మెంట్ పోదాలను వేయించేవారు ఒకప్పుడు అనేటువంటి మాట. అంటే అలా వేలాడు తీసుకొస్తారు సరిగ్గా చదవబోతారు. అటువంటివన్నీ పోయి ఇప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్ అనేటువంటి విధానం వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడా కూడా కొట్టకూడదు, జాగ్రత్తగా అనునయించి మాత్రమే వారికి చదువు నేర్పాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరో పక్కన విద్యార్థుల్ని సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యతని గురువులందరూ తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. స్టార్ట్ చేసుకునే ముందే ఒక టీచర్గా ఒక ప్రొఫెషన్ స్టార్ట్ చేసి భారతదేశం గర్వించేదగ్గ అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి పూలమాలతో మనం ప్రారంభించాం. అది ఒక ఇండికేషన్. ఒక వ్యక్తి మంచితనంగా అలానే కృషితో సాధనతో ఏ స్థానానికి చేరుకోగలరు. మనకైతే రాజమండ్రి అయినందుకు మనకి ఇంకొంత ఈ విషయం మీద మరింత అవగాహన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అంత గొప్పవారు మన ఆర్ట్స్ కాలేజ్లో లెక్చరర్గా చేశారు. అది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మనందరం ఒకసారి మననం చేసుకోవాల్సిన విషయం. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా గురువు యొక్క గొప్పదనం గురించి మాట్లాడారు. అలానే మన కెరియర్లో మనకి తారసపడిన టీచర్స్ యొక్క గొప్పదనం గురించి మాట్లాడారు. అలానే టీచింగ్ ప్రొఫెషన్ యొక్క గొప్పదనం గురించి కూడా మాట్లాడారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. మన అందరి జీవితాల్లో కూడా మనం ఏ చదువుకున్నా ఏ ప్రొఫెషన్ చేసుకున్నా మనకి అంటూ ఒక టీచర్ అనేది ఉంటారు. వాళ్ళు మన పర్సనల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు, మన సోషల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు, అలానే మన టెక్నికల్ లైఫ్ని కూడా ప్రభావితం చేయొచ్చు, అలానే మన లైఫ్ స్టైల్ని కూడా ప్రభావితం చేయొచ్చు. వాళ్ళు ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా ఏ విభాగం నుండి వచ్చినా ఒకరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఆ టీచర్గా ఉంటుంది. చాలా వరకు అది స్కూల్స్లో స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ ఇంకొక సందర్భంలో కూడా అది స్టార్ట్ అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. మనందరికీ గ్రేట్ టీచర్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత మనందరికీ తెలిసిన మరొక వ్యక్తి కలాం గారు. ఆయన మాటల్లో చెప్పాలి అంటే, టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్ which molds character, caliber, future of an individual అన్నారు. దీనికి ఒక మంచి ఉదాహరణ, మనకి ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుకోవడం, అదర్వైజ్ ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని అందరికీ కనిపిస్తారు. కానీ టీచర్కి మాత్రం అందులో ఒక లీడర్ కనిపించవచ్చు, టీచర్కి మాత్రం అందులో ఒక డాక్టర్ కనిపించవచ్చు, ఒక టెక్నీషియన్ కనిపించవచ్చు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన అనుభవం, మనకి కోరుకొండలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. అక్కడ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. అది చాలా ఒక ఇన్నోవేషన్, స్టూడెంట్స్లో ఇన్నోవేషన్ని పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కార్యక్రమం. అందులో మాకు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ మోడల్స్ చూపిస్తున్నాడో ఆ అబ్బాయి ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు అని. కానీ అక్కడ తనని మౌంట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ని చూశాడు. సో చదవడం ఒక్కటే కాదు, చదవడంతో పాటు మన జీవన విధానాన్ని మార్చే అంశాలు చాలా ఉంటాయి. ఆ అబ్బాయికి వీల్స్ మీద కానీ మిషన్ మీద కానీ వీల్స్ అండ్ మిషన్ కోఆర్డినేట్ చేసుకుంటే ఎలా ఆ టూల్ నడుస్తుంది అనేది రియల్లీ చాలా ఇన్స్పైరింగ్. లాస్ట్ టైం మనకి డిప్యూటీ సీఎం గారు సైన్స్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అబ్బాయితో ఆల్మోస్ట్ ఒక 5 minutes ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అది గ్రేట్నెస్ ఆఫ్ ఎ టీచర్.